సో ఆ కుటుంబాన్ని పరామర్శించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు వీళ్ళు చేసే తప్పుడు పనులు చూస్తే ఏ మాత్రం భయం లేకుండా ఒక బీసీని చంపిన నేరస్తులు రోడ్డు మీద తిరిగే పరిస్థితికి వచ్చారు. అది ఈయన చేసే పని. కనీసం పరామర్శకు కూడా వెళ్ళని ముఖ్యమంత్రి బీసీ ద్రోహి ఎవరా కాదా మీరే ఆలోచించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. నిన్నే చూశారు తమ్ముళ్ళు కోడి కత్తి కేసు, కోడి కత్తి సీను డ్రామా మీరే చూశారు. ఎంత దుర్మార్గం అంటే 5 ఏళ్ల నుంచి ఎక్కడున్నాడు? జైల్లోనే ఉన్నాడు. అదే వీళ్ళ బాబాయ్ చంపిన వ్యక్తి రోడ్డు మీద తిరిగే పరిస్థితికి వచ్చాడు. అంటే దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది ఎలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అని. నేను ఒకటే మీ అందరినీ, ఈ ప్రాంతవాసులందరినీ కోరుతున్నా. ఈరోజు మనందరం ఇక్కడ సమావేశమయ్యాం. ఒక నిర్దిష్టమైన కార్యక్రమం కోసం ఆలోచిస్తున్నాం. నిన్ననే ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో ఈ జగన్మోహన్ రెడ్డి సిద్ధం పెట్టాడు. మీ పార్టీని ఓడించడానికి ఇక్కడ ప్రజానీకం సిద్ధంగా ఉన్నారు. సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. యువత ఏం తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సి పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ యొక్క పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అని మా యువతను కోరుతున్నా. నేను ఒకే ఒక మాట చెప్తున్నా మా తమ్ముళ్ళకి. తమ్ముళ్ళు జాబు రావాలంటే సిద్ధమా మీరు అడుగుతున్నా. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, యువగళం కింద 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. డిఎస్సి పెడతాం.